హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో సాటర్డే వచ్చింది అని అంటే ఏదో ఒక విషయం గురించి వెయిట్ చేస్తారు అని అంటే ఎలిమినేషన్ అప్డేట్ కోసమే. ఎలిమినేషన్ అప్డేట్ అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది కదా. సో అలా మనకి ఈసారి మాత్రం ఖచ్చితంగా నిన్న మిడ్ నైట్ ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఏవీలు అయితే రెడీ చేశారు. ఎవరెవరు ఏవీలు రెడీ చేశారు అండ్ ట్విస్ట్ ఉండబోతుందా అంటే షాక్ ఇవ్వబోతున్నారా అని అంటే బిగ్ బాస్ ఎందుకో మరి షాక్ ఇస్తారు అని అనిపిస్తుంది. అండ్ ఈ షాకులు ఏంద్రా అంటే షాకులు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. బట్ ఎవరు ఏవీలు రెడీ చేశారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోయే ఛాన్సెస్ ఉంది హైలీగా అనేది అయితే క్లియర్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఏవీలు ఎవరెవరి రెడీ అయ్యాయి, సో ఎవరెవరి రెడీ అయ్యాయి అనే దాంట్లోనే పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉంది. అందులో నబిల్ పేరు రావడం అనేది నేను చాలా షాకింగ్గా అనిపించింది నాకు. నబిల్ ఏవి రెడీ చేయడం ఏంద్రా, నబిల్ ఓటింగ్ ఏంది, నబిల్కున్న ఫ్యాన్ బేస్ ఏంది, ఆయన ఏ రేంజ్లో ఎలివేషన్ ఉంది అని చెప్పేసి నేను అనుకున్నాం కదా. సో నాకు తెలిసినంత వరకు ఆ విషయం నాకు చెప్పినప్పుడు షాకింగ్గానే అనిపించింది. సో చాలామంది వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు, కానీ నబిల్ కూడా ఏవి అనేది రెడీ అయిపోయింది అని అంట. సో నబిల్ ఎలిమినేట్ అవుతాడా అంటే నాకు అర్థం కావట్లేదు, షాక్లో ఉన్నాను నేనైతే. సో నేను మార్నింగ్ వీడియో చేశాను కదా, వీడియో చేసినప్పుడు కూడా నేను మీకు చెప్పింది ఏంటి, చాలా క్లారిటీగా ఆ విషయం ఎవరు చెప్పలేదు. నబిల్ని లీస్ట్లో ఉంచారు, బాటమ్ 2లో ఉంచే ఛాన్సెస్ ఉంది సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రము అని చెప్పాను కదా. సో అది ఉండబోతుందంటే అసలు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అంట. ఇదెక్కడి లొల్లిరా, ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నన్నే తిడతారు. అక్కడ జరిగిన దాని గురించి కాదు మీ ప్రాబ్లం అంతా. అరే భాస్కర్ గారు చెప్పాడు, అరే ఇదేంద్రా ఎడిట్లో చెప్తున్నాడు, వీడు చెప్తే అయిపోతుందా అంటే. బట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా అయితే నబీల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అని అంట. ఆయన ఏవి కూడా రెడీ చేశారు అని అంట, నబీల్ ఏవి కూడా రెడీ చేశారంట. అండ్ నబీల్ని డేంజర్ జోన్లో ఉన్నాడు అని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చూసుకున్నా టాప్ 2లో ఉన్నాడు ఈరోజు, ఈ వీక్లో మొత్తం అంతా టాప్ 2లోనే ఉన్నాడు. కానీ అఫీషియల్ ఓటింగ్లో టాప్ 2లో ఉన్న పర్సన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే, మరి గౌతమ్ చేసిన ఎలివేషను, గౌతమ్కి ఏదైతే ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పేసి సేవ్ చేశారో అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా క్రియేట్ చేస్తారా అని అంటే ఛాన్సెస్ ఉంది. బట్ ఖచ్చితంగా ఈసారి బాటంలోనే ఖచ్చితంగా నబిల్ ఉండబోతున్నాడు, బాటమ్ 2లో ఉండబోతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది, అదే జరగబోతుంది. సో మళ్ళీ దీన్ని కూడా చాలామంది అంటారు, అరే పక్కనోడు దాంట్లో కాపీ కొట్టారు అని అంటారు. పక్కనోడు పెట్టిన దానికంటే ముందే మనం ఆ విషయాన్ని ముందు వీడియోలో చెప్పాను నేను, మళ్ళీ దాన్ని కూడా క్లారిఫికేషన్ వస్తాను. ఎవడో ఏదో పెట్టాడు అని దాన్ని చూసి నువ్వు కాపీ చేసావు, మా ఓన్ని చూసి నువ్వు కాపీ చేసావు అని అంటారు కదా. నన్ను చూసి ఇప్పుడు నేను మాట్లాడుకోవచ్చు కదా, నన్ను చూసి కాపీ చేసి చెప్పాడు అని అనుకోవచ్చు కదా. బట్ అంత పెద్ద అవసరం లేదు, మనకు కొంచెం జ్ఞానం ఉంది, కొన్ని విషయాలు మాట్లాడడానికి చాలా క్లారిటీతో ఉంటాను నేనైతే. సో ఆ విధంగా నబిల్ నిజంగానే చాలా వరకు ఓటింగ్ అనేది మస్తు డ్రాప్ అయిందంట లాస్ట్ మూమెంట్లో. వేస్తున్నాము టాప్ 2లో ఉన్నారు అని చెప్పేసరికి చాలామంది ఓటింగ్ అనేది స్ప్లిట్ అయిపోయిందనంట. ఆపరేషన్లు మొదలుపెట్టి ఏదో జరగబోయి ఏదో చేస్తారు అన్నట్టుగా అనిపించిందనంట. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే విష్ణుప్రియ ఓటింగ్ ఏదైతే ఉందో అది పృథ్వీకి కీలకంగా పడ్డదనంట. నిన్న మొత్తం అంతా కంప్లీట్గా విష్ణుప్రియ ఓటింగ్ ఆల్మోస్ట్ పృథ్వీకి పడ్డది. అండ్ పృథ్వీ ఈసారి కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనంట. మనకు చాలా దగ్గర సోర్స్ నుంచి వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి క్లియర్గా చెప్తున్నాను, పృథ్వీకి ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది. ఆ విష్ణుప్రియ ఓటింగ్ అనేది కంప్లీట్గా పడ్డాది. సో పృథ్వీ సేవ్ అవుతాడా అని అంటే ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనంట. బట్ మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు నాకైతే. ఈసారి షాక్ ఇస్తాడా లేదంటే మామూలుగానే వెళ్ళిపోతాడా అనేది అర్థం కావట్లేదు. సో ఈయన ఏవి రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే డేంజర్ జోన్లో ఉండడం అనేది నేను అస్సలు ఊహించలేదు. అంటే డేంజర్ జోన్లో ఉన్నాడు అని అంటే ఏకంగా ప్రేరణకి ఈయనకంటే నబిల్ కంటే ఓటింగ్ ప్రేరణకి ఎక్కువ పడి ఉండొచ్చు. అదే షాకింగ్గా అనిపించింది నాకు. ఏంది ప్రేరణకి ఇంత ఓటింగ్ పడ్డదని అంటే, నేను ప్రేరణకి గౌతమ్ ఓటింగ్ కూడా పడుతుంది అని కూడా చాలా క్లారిటీగా చెప్పాను మీకు. అది పెద్దగా పట్టించుకోలేదు, కానీ అరే గౌతమ్కి ప్రేరణకి మస్తు లొల్లైంది కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ గౌతమ్ అందరితో ఉంటున్నాడు. ఈవెన్ పృథ్వీ ఓడిపోయాడు కెప్టెన్సీ టాస్క్లో, చీఫ్ కంటెండర్లో ఓడిపోయాడు, జస్ట్ మిస్ ఓడిపోయినప్పుడు తనని అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాడు, కూర్చున్నాడు పక్కన. కానీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసరికి రోహిణి డైరెక్ట్గా అన్నది, గౌతమ్ నువ్వు మోటివేట్ చేయడం వల్లనే నేను అంత దూరం వెళ్ళాను, అంత దూరం ఆడగలిగాను అని కూడా క్లారిటీగా చెప్పింది.
సో తను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో ఉండడానికి రెడీగా ఉన్నాడు. కానీ గేమ్ ఆడేటప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్నాడు. గౌతమ్లో ఉన్న మెయిన్ పాయింట్ అదే అనమాట. సో అలా చూసుకుంటే నబిల్కి ప్రేరణ కంటే ఓటింగ్ తక్కువ పడ్డదా అని అంటే పడే ఛాన్సెస్ ఉంది అని అంట. ఎందుకంటే చాలామంది పిఆర్లు బాగా స్టంట్లు చేసి నబిల్కి ఓట్లు అనేది ఆ రేంజ్లో పడట్లేదు అనేది చాలా వరకు చెప్తున్నారు. ఏకంగా చాలామంది నేను ముందే చెప్తున్నాను, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అని కూడా చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నబిల్కి తోపు తురుము ఏకంగా విన్నర్ అయ్యే కంటెస్టెంటు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇన్ని రోజులు నామినేషన్లు రాకుండా ఉండేసరికి అండ్ ఈయన ఆడే గేమ్ తీరు అనేది జనాలకు నచ్చట్లేదు. ఫస్ట్ థింగ్, ఎవరు ఎన్ని అనుకున్నా నబిల్ ఫ్యాన్స్. సో జరిగిన సిచ్యువేషన్ అది డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నబిల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని ఓన్లీ నేను కన్ఫర్మేషన్ చెప్పట్లే, మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ముగ్గురు ఏవీలు, ఎవరిది, పృథ్వీది అండ్ యష్మిది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన నబిల్ది, ముగ్గురు ఏవీలు రెడీ అయ్యాయంట. నబిల్ ఆల్సో డేంజర్ జోన్ అనేది కూడా క్లియర్గా చెప్పారు. సో ఇంకా ముసుగులో గుద్దులాట అవసరం లేదు, క్లియర్గా అది ఇన్ఫో అనుకుంటారా ఇంకేమనుకుంటారా మీ ఇష్టం. బట్ నబిల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అనేది క్లియర్. నబిల్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, అది కూడా క్లియర్. ఈసారి పృథ్వీ డబుల్ ఎలిమినేషన్ కాకుండా పృథ్వీ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగానే కనిపిస్తుందంట. ఫ్రైడే మధ్యాహ్నం నుంచి ఓటింగ్ అనేది కంప్లీట్గా తారుమారైపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ పృథ్వీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉందంట. సింగిల్ ఎలిమినేషన్ అయితే నబిల్ కానీ యష్మి కానీ వీళ్ళిద్దరు ఇట్లలో ఒకరు వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. నాకు అదే అర్థం కాలేదు, ఈ ముగ్గురు ఏవీలు రెడీ చేయడం ఏంది? ఒకవేళ ప్రేరణ ఏవీ రెడీ చేయొచ్చు, ఎందుకంటే బాటమ్ 3లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏవీలు రెడీ చేశారంటే ఒక అర్థం పడుతూ ఉంటుంది. కానీ నబిల్ ఏవి రెడీ చేయడం, నబిల్ ఇంటూ డేంజర్ జోన్ అని చెప్పేసి పదే చెప్పడం అనేది నేను అసలు షాక్లో ఉన్నాను. నబిల్కి నిజంగానే ఇలా అయిపోతుందా, ఇలా జరిగిందా, ఇలా అయిపోయి సిచ్యువేషన్ మారిపోబోతుందా అనేది అయితే ఏం అర్థం కావట్లేదు. సో అందుకనే నేను ప్రశ్నించి మొత్తుకునేది అదే, నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. కానీ స్టేబుల్ ఓటింగ్ పడుతుంది కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్ అనే చెప్పాను నేను కూడా. నేను ఇప్పటికి కూడా స్టిల్ నేను స్టాండ్ తీసుకునేది అదే, నబిల్ ఎలిమినేట్ అవుతాడని నేను 100కి 200% నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నబిల్కి ఆ క్యాపబిలిటీ ఉంది. ఏదైతే ఆ గ్రూప్లో గేమ్ ఆడుతున్నాడో ఆ లూప్లోకి వెళ్ళి గేమ్ ఆడి అందులోకి పోయినాక బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ప్రేరణ చూడండి, ఆ గ్రూప్లో నుంచి చిన్నగా బయటకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ వీక్ మొత్తం అంతా చూసుకుంటే ఆమె కంప్లీట్గా ఆ గ్రూప్లో నుంచి బయటకు వచ్చినట్టే ఉంది. కానీ నబిల్ అలా కాదు, ప్రతి సిచ్యువేషన్లో నిన్న రోహిణి గెలిచిన దానికంటే పృథ్వీ ఓడిపోయింది. అసలు ఇది ఇలాంటి నువ్వు గెలిచిన దాంతో పోల్చుకుంటే ఇదంతా నువ్వు టైటిల్ గెలుస్తావు అంటే నువ్వు టైటిల్ గెలవ నీకు రాలేదా? అది నబిల్కి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ మరి మీకేమనిపిస్తుంది ఏందో తెలియదు. సో డేంజరస్ పొజిషన్లో ఉంది నబిల్ కూడా, వన్ ఆఫ్ ది డేంజరస్ట్ పొజిషన్లో ఉన్నాడు అనంట. సో ఇప్పుడు మీరు చేసేదేం లేదు, నేను చేసేదేం లేదు. ఒకవేళ మనకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మాత్రం కంప్లీట్గా అప్డేట్ అయితే చాలా ఫాస్ట్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా, ఇంక అంతకంటే ఏమీ లేదు. సో మొత్తానికి నబిల్ కానీ వెళ్ళిపోతే మాత్రం ఐ ఫీల్ సో సాడ్ నాకు అనిపించింది. మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ముగ్గురు ఇట్లలో ఒకరు వెళ్ళిపోబోతున్నారు. అండ్ పృథ్వీ ఏమంటారు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అంట. బట్ అది కన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్ రాగానే ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్